బాహుబలి 2 ది కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్తో రామోజీ ఫిలిం సిటీ పరిసరాలన్నీ కూడా సందడిగా మారాయి. నిన్నటి నుంచే ఫ్యాన్స్ ఇక్కడ హంగామా చేస్తున్నారు. తమ అభిమాన నటుడు ప్రభాస్ నటించినటువంటి బాహుబలి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమా ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉండడంతో నిన్ననే ఇక్కడికి చేరుకున్నారు. అయితే రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ను చేయాలని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఏ సినిమాకు లేనటువంటి హడావిడి ఈ సినిమాకు ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సినిమా ఆడియో ఫంక్షన్ అవ్వచ్చు లేదా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అన్నీ కూడా కేవలం ఏదైనా స్టార్ హోటల్స్లోనో లేకపోతే ఇతరత్ర కన్వెన్షన్స్లో ఏర్పాటు చేశారు. కానీ ఈసారి మాత్రం రామోజీ ఫిలిం సిటీలో అది కూడా అవుట్డోర్లో భారీ సెట్ను వేశారు. ఎందుకంటే బాహుబలి సినిమా అనగానే మొత్తంగా విఎఫ్ఎక్స్ కానీ ఆ గ్రాఫిక్స్లో అవ్వచ్చు వీటన్నిటితో ఉంది. సో అదేవిధంగా బాహుబలికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ను కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో సెట్ను ఏర్పాటు చేశారు. ఆ సెట్లోనే ఈ ఫంక్షన్ను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ బయట కూడా ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్స్ చూసుకోవచ్చు. దాదాపు నిన్ననే భీమవరం, కర్నూలు, ఇతర జిల్లాల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, రానా ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి లాడ్జిలోనే ఉన్నారు. అంటేనే తెలుసుకోవచ్చు ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో వీళ్ళంతా. సో పాసెస్ కోసం కూడా బయట తచ్చాడుతూ ఉన్నారు. ఎందుకంటే పాసెస్ దొరికినటువంటి అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ లోపల నిర్వహిస్తుండడంతో ఫిలిం సిటీ లోపలికి అనుమతించాలంటే కూడా పాస్ ఉన్న వాళ్ళని అనుమతిస్తున్నారు. సో పాసెస్ కోసం అభిమానులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనకు రామోజీ ఫిలిం సిటీ బయట కూడా ఫ్యాన్స్ పాసెస్ కోసం ఏ విధంగా హడావిడి చేస్తున్నారు లేకపోతే సందడి చేస్తున్నారో మనం చూసుకోవచ్చు. దాదాపు గ్రూపులుగా ఏర్పాటయ్యి అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా టికెట్స్ కోసం ఏ విధంగా అయితే బయట వెయిట్ చేస్తారో లేకపోతే బ్లాక్లో కొనేందుకు ఏ విధంగా అయితే ఉత్సాహం చూపిస్తారో అదేవిధంగా ఆడియో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పాసెస్ కోసం కూడా అదేవిధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం అక్కడ ఒక గ్రూప్ను కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాన్స్ పాసెస్ ఉన్నాయి అని చెప్పేసి ఉండడంతో అక్కడ కనీసం ఒక ఫ్యాన్ పాస్ దొరకకపోతుందా అనేటటువంటి అభిమానులు కూడా ఏ విధంగా ఉన్నారో చూసుకోవచ్చు. దాదాపు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం మనకు కనిపిస్తూ ఉన్నారు. దాదాపు నిన్ననే ఇక్కడికి చేరుకొని లాడ్జిల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి నిన్న దాదాపు రాత్రి 1 గంట వరకు రాజమౌళి ఇక్కడే ఉన్నారు, ప్రభాస్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఫంక్షన్ ఏర్పాట్లన్నీ కూడా చూశారు. ఎందుకంటే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అన్నిట్లా కాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సెట్తో పాటు ప్రభాస్ ఇంట్రడక్షన్ కూడా వెరైటీగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక క్రేన్ నుంచి కిందికి ప్రభాస్ను దించే విధంగా ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి వచ్చావు? మదనపల్లి నుంచి వచ్చినాం. నిన్న ట్రైన్ ఎక్కి అన్న ప్రభాస్ ఆడియో ఫంక్షన్ చూద్దామని వచ్చాము. దొరికే పాసెస్ లేదు, దొరకలేదు. సాయంకాలం 5 గంటలకి ఏమన్నా దొరుకుతాయేమో అని ఎదురు చూస్తున్నాము. అంటే వెంటనే వేడి ఎక్కువగా ఉంది కదా, అట్లనే పర్వాలేదని ఉన్నాము. ఖచ్చితంగా ప్రభాస్ని చూసేసి ఆడియో ఫంక్షన్ చూసేసి పోవాలని ఫిక్స్ అయిపోయినాము. మదనపల్లి నుంచి వచ్చినటువంటి ఫ్యాన్ను చూసాం. ఇదే విధంగా భీమవరం అవచ్చు, రాజమండ్రి అవచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. మొత్తంగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా చూసుకోవచ్చు. అభిమానులంతా కూడా ఏ విధంగా ఇక్కడ నుంచి అంటే దాదాపు సాయంత్రం ఉన్నటువంటి ఫంక్షన్కి ఇప్పటి నుంచే హడావిడి మొదలైంది. మరంతా ప్రభాస్ ఫ్యాన్స్ బాహుబలి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. బాహుబలి వెయిట్ గురించి చాలా ఆనందంగా ఉంది. పాసులు దొరకకుండా ఎప్పుడూ పాసులు దొరికినాయి బాహుబలి ఆడియో నుంచి కూడా. దానికోసం చాలా ఆనందంగా ఉంది. అసలు అన్నయ్య కోసం వెయిటింగ్, అన్నయ్య ఎప్పుడు అసలు అన్నయ్య కోసం వెయిటింగ్ 2-3 years వెయిటింగ్ అసలు బాహుబలి బాబు కోసం ఇంకా చాలా వెయిట్ చేస్తున్నాను నేను. అసలు దొరికిన ఆనందంలో ఏం చేయాలి అర్థం కాదు. రామోజీ ఫిల్మ్ కొనేయాలని వస్తుంది. కానీ అసలు ఎంత హిట్ అయిందో మనం చూసాం కదా. సో 2 ఏ విధంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్? సూపర్ ఉంటుంది. 2 అయితే చాలా వెయిటింగ్ ఉంది సినిమా కోసం. ఫుల్ ఎంజాయ్ ఉన్నాం. సో సినిమాకు తగ్గట్టుగానే ఈ ఆడియో ఫంక్షన్ కూడా ఏర్పాటు చేశారు ఒక సెట్లో. ఇది ఎలా అనిపిస్తుంది? ఇది సూపర్గా ఉంది నిజంగా, చాలా ఎక్సైటింగ్ ఉంది. ప్రభాస్ పక్కా ఫ్యాన్స్. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చూసుకోవచ్చు. అదే ఫ్యాన్స్ టికెట్స్ పట్టుకొని కూడా ఎలా వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వీళ్ళు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రభాస్ ఇంట్రడక్షన్ కూడా కాస్త ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు రాత్రి 1 గంట వరకు కూడా ప్రభాస్, రానా, రాజమౌళి ఇక్కడే ఉన్నారు, సుమా కూడా ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో స్టేజ్ పైన వాటిని కూడా రాత్రి రిహార్సల్స్ అన్ని ఏర్పాటు చేశారు. రాజమౌళి కూడా సెట్ దగ్గరకు వచ్చి అన్ని పర్యవేక్షణలు తనే స్వతహాగా చూసుకుంటున్నారు. మరి బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ విధంగా ఉందంటే ఇక బాహుబలిని ఏ విధంగా తెరకెక్కించారో మనమే అర్థం చేసుకోవచ్చు. ఈవినింగ్ జరుగుతున్నటువంటి ఫంక్షన్ కూడా అన్ని సినిమాల ఫంక్షన్ల మాదిరి కాకుండా దీన్ని ప్రత్యేకమైనటువంటి సెట్, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. కెమెరామ్యాన్ వినోద్తో రవికుమార్, NTV, హైదరాబాద్.